రెడ్డి గారు నమస్కారం అండి. మీ పేరు సార్? నా పేరు ఎం అంజిరెడ్డి సార్. అంజిరెడ్డి గారు. ఓకే. మీది వచ్చి నాగిరెడ్డిపల్లి. అవును సార్, ప్రకాశం జిల్లా కొనకలమెట్ల మండలం నాగిరెడ్డిపల్లి. వెరీ గుడ్ సార్. ఓకే. మీరు ఆల్రెడీ వ్యవసాయంలో ఆల్రెడీ శాస్త్రీయ వ్యవసాయంగా వాళ్ళు చదువుకొని కూడా మంచి వ్యవసాయ పరంగా ముందుకెళ్ళాలనేది చెప్పున్నారు. వెరీ ఎక్సలెంట్ సార్, కంగ్రాచులేషన్స్. అయితే మీరు ఇంతకుముందు మామూలుగా వ్యవసాయం చేస్తున్నారు, ఈ మధ్య ఆర్పిఎస్ గురించి మీరు ఎంక్వైరీ చేసుకున్నారు, కొత్తగా తెలుసుకున్నాను. ఈ ఆర్పిఎస్ మీరు ఎలా వాడారు, దీన్ని మీరు 5 సంవత్సరాల నుంచి పుచ్చగానే వేస్తున్నారు, దీన్ని వాడినందువలన మీకు వచ్చినటువంటి డిఫరెంట్ ఏంటి అనేది జస్ట్. నేను గత 5 సంవత్సరాల నుంచి పుచ్చ తోటలు వేస్తున్నాను, ప్లస్ పప్పాయ వేస్తుంటాను, మ్యారీగోల్డ్ వేస్తుంటాను. ఇది కేవలం నాకు ఈ ఇయర్ నుంచే ఇది కొంచెం పరిచయం అయింది. ఈ వేరే అంకుల్ ద్వారా ఇది పరిచయం చేసుకొని ఈ ఇయరే వాడాను. డ్రిప్లో వాడాను, ఒక 1 ఏకర్కి 1 లీటరే వాడాను. చూస్తున్నారు కదా, ఈ రిజల్ట్ కేవలం ఆర్పిఎస్ తోటే సాధ్యమైంది అనిపిస్తుంది నాకు. ఈ పచ్చదనం కానీ, గ్రీనిష్ కానీ, కాయ యొక్క షైనింగ్ కానీ కేవలం ఆర్పిఎస్ ద్వారానే అనుకుంటున్నాను. చాలా ఆరోగ్యకరంగా ఉంది. ఇవాళకి 53 రోజులు ఈ క్రాపు అయినా ఇంకా 75 రోజులు కూడా ఇదే గ్రీనిష్ ఉంటుందని నా నమ్మకం. మామూలుగా రెండో పంట కూడా వచ్చింది మన ఈ వాడిని కాడ. అదేలేండి, 25 టన్నులు ఫస్ట్ తీశారు, సెకండ్ క్రాప్ కూడా మళ్ళీ అదే వేలో తీశారు. అంటే జనరల్గా ఒక పంట అయిపోద్దంట. ఇది కంటిన్యూ వాడుకున్నందువల్ల మీకు బలమైనటువంటి డబుల్ గ్రోత్ రావడానికి అవకాశం ఉంది. చూస్తున్నాను సార్, ఈ గ్రోతింగ్ చూస్తే ఇది నిజంగా మళ్ళీ ఇంకో క్రాప్కి వెళ్ళే ఆలోచనే కనపడుతుంది. కంపెనీ ఉద్దేశం కూడా ఏంటంటే ప్రతి రైతు కూడా తక్కువ పెట్టుబడితో ఎక్కువ రిజల్ట్ తీయాలి, ప్లస్ ఆరోగ్యకరమైనటువంటి ఫుడ్ భారతదేశానికి అందించాలని పూర్తి ఆర్పిన ఉద్దేశం. మంచి థాట్ సార్. థ్యాంక్ యూ రెడ్డి. ప్రతి రైతు సోదరులు నా విన్నపం ఏంటంటే, డ్రిప్ ఉన్న ప్రతి సోదరులు కూడా ఆర్పిఎస్ 76 అనేది ఖచ్చితంగా డ్రిప్లో ఏ క్రాప్కైనా ఇవ్వాల్సిందిగా కోరుతున్నా. ఎందుకంటే రిజల్ట్ అంత బాగుంది, చాలా గ్రీనిష్ ఉంది తోట. ప్రతి రైతు వాడాల్సిందిగా కోరుతున్నా.